అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే. నమస్కారం అండి శార్వాణి మేడం గారు. గురుగారు, లలిత సహస్రనామం అనేది గర్భిణీ స్త్రీలు పఠించవచ్చా? వాళ్ళకి ఏమైనా నియమాలు ఉన్నాయా? యాక్చువల్గా లలిత సహస్రనామం పఠిస్తే కలిగే లాభాలేంటి? గర్భిణీ స్త్రీ అయినటువంటి హిరణ్యకశిపుని యొక్క భార్య నిరంతరము ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని నారద మహర్షి ఆమెకు ఉపదేశిస్తే లాస్ట్ వరకు కూడా ఆమె విష్ణు సహస్రనామం పఠించింది డెలివరీ అయ్యేంత వరకు. అలాగే నమో నారాయణాయ మంత్రాన్ని వదలలేదు. అంటే అర్థం ఏమిటి? గర్భిణీ స్త్రీలు మంత్రాన్ని పఠించవచ్చు, తర్వాత ఈ యొక్క సహస్రనామాన్ని పఠించవచ్చు, అలాగే లలితా సహస్రం కూడా పఠించవచ్చు. అయితే కొంతమందికి డౌట్లు వస్తాయి. ఏమంటే 5వ నెలలో తర్వాత నుంచి దేవాలయాలకు వెళ్ళొద్దు అంటారు కదండి, పూజలు చేయకూడదని అనరు, ఈ దేవాలయాలకు వెళ్ళకూడదని అంటారు. ఎందువలన అంటే కూర్చొని ఎందుకనంటే చెప్తాను. దేవాలయాలు ఇదివరకు కాలంలో ఎక్కడుండేవి? ఇప్పుడంటే పెట్టుడు గుళ్ళు వచ్చేసినాయి, కింద ప్రైవేట్ గుళ్ళు కొండల మీద ఉండేవి. కొండల మీద అంటే తిరుపతి, బెజవాడ, శ్రీశైలం ఇలాంటివే ఉండేవి దేవాలయాలు. సో ఆ దేవాలయాల మీదకి గర్భిణీ స్త్రీలు మెట్లెక్కితే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి లోపల ఉన్న పిండానికి అందకుండా పిండంకి ఏమైనా అవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయాలకు 5 నెలల తర్వాత వద్దనేవారు, అందుకనేవారు. అంతేగాని గర్భిణీ స్త్రీ లోపల మలినమైపోద్ది ఇవన్నీ కాదు. అలాగే హోమాల్లోనూ వీటిల్లోనూ కింద కూర్చుంటే చాలా కష్టపడుతుంది, అందువల్ల స్టూల్ వేసి కూర్చోపెట్టాలి, అప్పుడు తట్టుకోలేరు, అందుకోసం వద్దని అంటారనమాట. కాబట్టి గర్భిణీ స్త్రీలకి దర్జాగా వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఉత్తర అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర ఆమె శ్రీ మహావిష్ణు అశ్వత్థామ ఏం చేస్తాడంటే మొత్తం పాండవ వంశనాశనానికి సంకల్పించి బ్రహ్మాస్త్రాన్ని వేసేస్తాడు. వేసేస్తే దానికి ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వేసేస్తాడు. ఈ ప్రపంచం అంతా రెండు కొట్టుకుపోతాయని బ్రహ్మదేవుడు వచ్చి స్టాప్ అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విత్డ్రా అర్జున అంటాడు, విత్డ్రా చేసేస్తాడు అర్జునుడు. ఎరా అశ్వత్థామ విత్డ్రా చేయండి, మా నాన్న నాకు వేయడం నేర్పాడు కానీ తీయడం నేర్పలేదు అన్నాడు. ఆడు చెప్పింది కరెక్ట్ అశ్వత్థామ, ఎందుకంటే నాకు కూడా చెట్టు ఎక్కడ వంచుకొని దిగడం రాదు చిన్నప్పుడు, చాలా మందికి అదే. అందువల్ల మనందరూ అశ్వత్థామ టైప్లో ఉంటాం. కానీ అర్జునుడు జగదేక వీరుడు, ఆయన మహానుభావుడు, వెనక్కి తీసేశాడు. వెంటనే అశ్వత్థామ వేసిన అస్త్రం వెళ్ళిపోయింది. ఈ పాండవుల్ని ఏం వీళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు, వంశనాశనం అన్నాడు. అంటే వంశంలో ఇంకా ఆఖరగా పుట్టబోయేవాడు ఉత్తర కుమారుడు, అభిమన్యుడు కుమారుడు, వాడి మీదకి వెళ్ళిపోయింది. వాడి మీదకి వెళ్ళిపోతే ఉత్తరకు తెలిసిపోయింది గర్భస్రావం కాబోతోంది. నారాయణ వాసుదేవ రక్షించు అని ప్రార్థించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు ఇంత చిన్న సూక్ష్మ రూపంలో ఆమె కడుపులోకి వెళ్ళిపోయి గదాధారి, శంఖచక్ర గదాధారి 4 చేతులతో ఆ పిండం చుట్టూ ఏం కాకుండా ఇలా తిరుగుతూ రక్షిస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? ఆ బుడ్డవాడు లోపల ఎవడ్రా వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు అని ఇలా పరీక్షగా చూస్తున్నాడు. అందుకే అతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు, పరీక్షగా చూశాడు కాబట్టి. ఆ తర్వాత విష్ణుమూర్తి బయటకు వచ్చిన తర్వాత లక్ష్మీదేవి అడుగుద్ది, ఏమిట్రా బాబు ఇంత రెడ్డగా అయిపోయావని. ఏమిటి? అసలు విష్ణుమూర్తికి శరీరం అంతా కూడా ఎర్రగా కమిలిపోయింది. ఎందుకు? బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం వల్ల. శ్రీ మహావిష్ణువుకే కమిలిపోయిందంటే మా అలాంటి వాళ్ళు పోతాం అనమాట. కాబట్టి ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఈ ఉదాహరణలతో చూసుకోవచ్చు. ఆమె గర్భిణీయే ఉత్తర, నిరంతరము నారాయణ నామస్మరణ చేసుకుంది, నిరంతరము విష్ణు సహస్ర పారాయణ చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లలితా సహస్రము గర్భిణీ స్త్రీలు చదువుకోవచ్చు. కుర్చీల్లో కూర్చొని చదువుకోవచ్చు. మంచాల మీద ఒక చేయకూడదు అని అనుకుంటారు, కుర్చీలో కూర్చొని పక్క కూర్చొని చదువుకోవచ్చు, అంతే. ధన్యవాదాలమ్మా.